భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 18/8/2024 నుండి 24/8/2024 శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూల గ్రహ సంచారం వల్ల అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్య లాభం ఉంది, మనోధైర్యం పెరుగుతుంది, సౌఖ్యాలు అనుభవిస్తారు, వాహన సౌఖ్యం ఉంది, సంతాన సౌఖ్యం, శత్రుపీడ కూడా నశించిపోయే అవకాశం ఉంది. స్వల్పంగా స్త్రీలతో విరోధాలు ఉన్నాయి. అకారణమైన గొడవలకు దిక్కుండా ఉండడం, ఎవరితో కూడా వాద ప్రతివాదనలు చేయకుండా ఉంటే ఈ వారం మరింత అనుకూలంగా ఉంది. ఇంకా బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి, హనుమ సింధూరాన్ని ధరించండి. మంగళవారం రోజుని హనుమ నామస్మరణ కూడా చేయండి. దేవాలయ దర్శనం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాల్లో యోగ్యంగా ఉంది. గ్రహ సంచారం వల్ల మేలు కలిగే అవకాశం. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగంలో కూడా సమస్యలు తొలగిపోయే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు పొందే అవకాశాలు, నిరుద్యోగులు కూడా శుభవార్తలు, విద్యార్థులు కూడా మేలు కలిగే అవకాశం ఉంది. అలాగే సంతోషకరమైన వార్తలు వినే అవకాశం, సంతానానికి సంబంధించినటువంటి లాభాలు ఉన్నాయి, ప్రయాణ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఉంది, నూతనమైన విలువైన వస్తువులు, వస్త్రాలు, బహుమతులు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి, నూతన పరిచయాలు ఉన్నాయి, బాకీలు వసూలు అయితే 4 రకాలుగా కూడా ధనం మీ చేతికి అందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు మహాలక్ష్మి సమేత శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన, స్మరణ, స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వారం చేయి వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగానే ఉంది. ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. నూతనమైనటువంటి కార్యాలకు శ్రీకారం చుడతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందే అవకాశం. కుటుంబ సభ్యుల యొక్క సహాయం కూడా మీకు అందుతుంది. దానివల్ల ఇంకా ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల విషయంలో ప్రతి విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బంది లేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు ఏదైనా పని చేస్తున్నా ఆవిడికి చెప్పకపోవడం, లేదా ఆవిడ ఏదన్నా చేస్తుంటే మీకు చెప్పకపోవడం, అలా కనుక చేస్తే కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా భార్యాభర్తల మధ్య వచ్చినట్లయితే చెప్పి కనుక పని చేసుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అనే విషయాలు దాచకుండా కనుక భార్యాభర్తలు మాట్లాడుకున్నట్లయితే ఈ వారం ఏ విధమైన ఇబ్బందులు లేవు. లేదా భార్యాభర్తల మధ్యలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవి లేకుండా ఉండడం కోసం ఓపెన్గా మీరు మాట్లాడుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా, స్త్రీ మూలకంగా సహాయ సహకారాలను, శత్రుజయం ఉంది, కుటుంబ వాతావరణం అనుకూలంగానే ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, విష్ణువాలయ దర్శనం చేయండి, అలాగే భేద సాధనలకు చిన్న చిన్న చిరుదానాలు చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. చేయి వృత్తి వ్యాపారాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. ఆదాయం, ఉద్యోగస్తులకు కూడా మార్పులకి, చేర్పులకి అవకాశం ఉంది. గత వారం కన్నా ఈ వారం అనుకూలంగా ఉంది. బదిలీలు ఉంటాయి. పై అధికారుల యొక్క అనుగ్రహం ఉంటుంది. దైవ సంబంధితమైన కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఈ వారంలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా వీరికి సంతోషకరమైన వార్తలు వినే అవకాశం, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు. శుభవార్త శ్రవణం, సంతాన సౌఖ్య, స్త్రీ మూలకంగా లాభాలు. గతంలో ఏమన్నా వివాహ విషయంలో జాప్యం జరిగితే అది కూడా తొలగి తొందరగా వివాహం కుదరడం కానీ, ఈ వారంలో వివాహ ప్రస్తావన కానీ జరుగుతుంది. శుభవార్తలు కూడా ఉంటాయి. శుభ పరిణామాలు, విందు వినోదాలు, ప్రయాణాలు కూడా ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా అమ్మవారిని కుంకుమార్చనతో అర్చించడం, అలాగే వెంకటేశ్వర ఆలయ దర్శనం కూడా చేయండి. సోమవారం వీలైతే రుద్రాభిషేకాన్ని కూడా చేయడం వల్ల మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉండే అవకాశం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం పరిస్థితులు నెమ్మదిగా సానుకూలపడే అవకాశం. కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా మీరు మీ వాగ్దాటితోటి, మీ ప్రయత్నంతో ఆ పరిస్థితులను చక్కదిద్దే అవకాశాలు అయితే ఉన్నాయి.
అటు వ్యాపార రంగంలో కానీ కుటుంబ వాతావరణంలో కానీ నేత్ర శిరోబాధలు అయితే ఉంటాయి. అనుకోకుండా అవమానించే వ్యక్తులు కూడా ఉన్నారు. సంఘంలో కొంచెం గౌరవభంగం కలిగే అవకాశం, ఆర్థిక సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు, రుణాలు చేయవలసి రావడం, సోదరుడు లేక సోదరుడితో విరోధాలు ఉన్నాయి. మాతృవంశీకుల సూతకాలకు కూడా ఉండే అవకాశాలు, అలాగే పరపీడ, నిద్రలేమి, కుటుంబంలో విరోధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ధనం ఏదో రకంగా మీ చేతికి అందడం వల్ల ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఈ వారంలో ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలి సింహరాశి వారు అనుకుంటే కనుక వీళ్ళు చక్కగా పరమశివుడు రుద్రాభిషేకం చేయించండి, బిల్వపత్రాలు సమర్పించండి స్వామికి. దానివల్ల మీకు సత్ఫలితాలు ఎన్నో ఈ వారం రుద్రాభిషేకం వల్ల మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారంలో ద్వాదశ స్థానంలో సంచారాల వల్ల అంత అనుకూలంగా లేదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎముకలకు సంబంధించి, నడానికి సంబంధించి, కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు, సమస్యలు, సూతకాలు, దుస్సంఘటనలు, పరామర్శలు, నీలాపనిందలు, బంధుమిత్రులతో విరోధాలు, అవమానకరమైన సంఘటనలు, ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీలు, స్థాన మార్పులకి అవకాశం కన్యారాశి వారికి ఈ వారంలో ఉంది. ప్రతి విషయంలో కూడా కన్యారాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే విధానం ఉండాలి, మీరు చేసే పనులు ఇవన్నీ కూడా ఉండాలి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఎక్కడ చెప్పడం కానీ, లేకపోతే ఇబ్బందికరంగా మాట్లాడటం కానీ, కోపంగా మాట్లాడటం కానీ, అహంకారంగా గర్వంగా మాట్లాడటం కానీ ఏమైనా చేస్తే కన్యారాశి వారు తగిన మూల్యం చెల్లించుకునే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అనారోగ్య సమస్యలకి, అవమానాలకి, అధిక ఖర్చుకి కూడా చాలా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్యాది నవగ్రహాలకి కూడా అభిషేకం చేయించడం, నవగ్రహ పూజ కానీ, నవగ్రహ హోమం కానీ చేయించుకోవడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా బాగుంది. చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా తగ్గి ఆరోగ్యంగా ఉంటారు. బాకీలు వసూలవుతాయి. నూతనమైన కార్యాలకు శ్రీకారం చుడతారు. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు బాగుంటుంది. గురువుల్ని పెద్దల్ని కలుసుకునే షేర్ మార్కెట్లో సెక్యులేషన్లో కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా ఈ వారం కొంచెం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులు కూడా లాభసాటిగానే ఈ వారం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ దర్శనం, గోసేవ కూడా చేయడం వల్ల ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహాల సంచారం అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా బాగుంది. వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది. ఆదాయానికి అయితే లోట్ల సమస్యలన్నీ కూడా తీరే అవకాశం, నూతనమైన వాహన ప్రాప్తి, వస్తు ప్రాప్తి ఉంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో విందులు, వినోదాలు, విహారయాత్రలు, వివాహ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, నూతనమైనటువంటి వస్త్ర ప్రాప్తి, ఉద్యోగులకు బదిలీలు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ అయితే తప్పనిసరిగా పొందే అవకాశం వీరికి ఉంది. ఇంకా మరింత అనుకూలంగానే గ్రహ సంచారం అంత అనుకూలంగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి వారు అన్నింటా కూడా అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏ సమస్య అయినా మీకు మీరుగానే తొలగించుకోగలుగుతారు. ఇబ్బంది ఏమీ లేదు. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించిన సమస్యలు, ఊహించిన ఖర్చులు కొంచెం అప్రయత్నంగా జరిగే అవకాశం, ధన నష్టం ఉంది. ధనాన్ని స్నేహితుల కోసం, ఇతరుల కోసం దుబారా చేసే అవకాశం కూడా ఉంది. ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఈ వారంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లేదా ధనం అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టేసి తర్వాత బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఈ వారం ఎంత ఖర్చు పెట్టాలి, ఏమిటి అనేటువంటి చూసుకుని ధనాన్ని కనుక ఖర్చు పెట్టినట్టయితే అన్ని విధాలుగా అనుకూలంగా, లేదంటే ధనురాశి వారు ఆదాయానికి మించిన ఖర్చులు చేయడంలో అప్పులు పాలయ్యే అవకాశం, రుణాలు రావాల్సి ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని
ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన దర్శనము కూడా మీకు రుణాల నుండి ధన విషయాల నుండి బయటపడే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అష్టమ సంచార గ్రహ సంచారం వల్ల ఈ వారం అనేక ఇబ్బందులు, పోలీస్ కేసుల్లో ఇరుక్కోవటం, కోర్టు వాళ్ళు ఎవరైనా మీకు నోటీసులు ఇవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. ఇతరులకు జామీలు ఉండడం, హామీలు ఉండడం, షూరిటీ సైన్లు చేయడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పోలీస్ కేసుల్లో కూడా ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఇష్టం లేని ప్రదేశాలు బదిలీ తప్పకపోవచ్చు. సంతానం ద్వారా కూడా ఏదో ఒక సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రుమూలకంగా కూడా ఈ వారం మీకు ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మంగళవారం చేసుకోవాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన దర్శనము, ఆదిత్యాది నవగ్రహ స్తోత్రపారాయణ, అగ్నిహోత్రుడికి నవధాన్యాలు కూడా సమర్పించడం వల్ల అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ఏ పని కూడా పూర్తి కాక ఇబ్బంది, అపజయము, అపవాదాలు, అవమానకరమైన సంఘటనలు, ఆర్థిక సమస్యలు కూడా పక్కన ఇబ్బంది పెట్టే అవకాశం, ధనం ఖర్చు అయిపోవడం, స్వల్పంగా అనారోగ్య భంగం, మానసిక అశాంతి, శారీరకంగా శ్రమ, ఇవన్నీ కూడా వెరసి ఈ వారం అంతా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది మాట్లాడినా సరే విరోధంగా, మీరు పాజిటివ్గా మాట్లాడినా అవతల వారు నెగిటివ్గా వినపడే అవకాశాలు ఉన్నాయి. ఏ పని కలిసి రాక ఇబ్బందికరంగా ఉన్న అందరి చేత మాటలు పడే అవకాశం, అటు కుటుంబ వాతావరణం కూడా సానుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కూడా కుంభరాశి వారు చక్కగా శనీశ్వర శాంతి చేసుకోండి. శనికి అష్టోత్తరం కానీ, శనికి అభిషేకం కానీ చేయించుకోవడం, తైల దీపారాధన చేయండి. శని ముందు తిలపిష్టాన్ని నివేదన చేయండి. దశరథ కృత శనీశ్వర స్తోత్రపారాయణ చేసుకోండి. దానివల్ల మీకు ఈ వారం మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభ మిశ్రమ ఫలంగా ఉంది. కొన్నింట జయాలు, కొన్నింట అపజయాలు ఉన్నాయి. కొన్ని పనులు పూర్తవుతాయి, కొన్ని పనులు వాయిదా పడే అవకాశాలు. ఆదాయం అయితే ఉంది, ఖర్చులు కూడా ఏదో రకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయాన్ని బట్టి ఏదో రకంగా ధనం అయితే అందుతూ ఉంటుంది. సంతానకారకమైనటువంటి విషయాల్లో సౌఖ్యం ఉంది. నిరుద్యోగులకు బాగుంది. విద్యార్థులు కొత్త అవకాశాలు, కొత్త విద్యా సంస్థల్లో వీళ్ళు సీట్లు అవన్నీ పొందే అవకాశం, ప్రభుత్వ అధికారులు కలుసుకునే అవకాశం, కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశం. మీనరాశిలో ఉండే వ్యవసాయదారులకు కూడా వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తవుతాయి, అనుకూలంగానే ఉంది. నూతనమైన పరిచయాలు ఉంటే పెద్దలను కలుసుకుంటారు. అన్ని రకాలుగా కూడా మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా, మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారి గురుచరిత్ర పారాయణ, ఇష్టదేవత ఆరాధన, గోసేవ, గోవులను ఆరాధించడం, స్మరించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. ఈ వారంలో భక్తి వనంలో ఈ 18వ తేదీ నుండి ఈ 24వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో 19వ తేదీ రాఖీ పౌర్ణమి, దీనినే శ్రావణ పౌర్ణమి అని, దీనినే వికనస పౌర్ణమి అని, దీనినే హయగ్రీవ జయంతి అని, దీనినే రాఖీ పౌర్ణమి అంటారు. మనం ఈవేళ పూజలు చేసుకుంటున్నామంటే సృష్టికి ఆరంభంలో అంటే 197 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి ఆరంభంలో వికనస మహర్షి ఆత్మయోనిం స్వయంజాతో వైకాన సామగాయన, నారాయణులోంచి భగవంతుల్లోంచి ఆత్మయోని స్వయంజాత అని వికనస మహర్షిగా అవతరించాడు. ఆయన ద్వారా మనకి ఈ విధంగా వచ్చింది. ఆయనే బ్రహ్మ, వికనస బ్రహ్మ. ఆ తర్వాతే బ్రహ్మగారు ఆయన కలిసి ఇదంతా కూడా చేశారు. ఆయన నైమిసారణ్యంలో అవతరించి అనేక యజ్ఞయాగాది కర్తవులు చేశారు. తర్వాత ఆగమాలన్నింటినీ కూడా సరిచేశాడు ఆయన తర్వాత వ్యాసులు వారు వచ్చి ఆయన మిగతా 18 అష్టాదశ పురాణాలని, ఈ వేదాలు 4 భాగాలుగా దాన్ని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అని చెప్పి ఆ 3 వేదాలని కూడా 4 వేదాలుగా దాన్ని సరిచేయడం వ్యాసులు చేశారు. అంతకుముందు ఆగమాలను వికనస మహర్షి సరిచేసి వైఖానసం అని పెద్ద తిరుపతిలో కానీ, చిన్న తిరుపతిలో కానీ, మంగళగిరి, కోరుకొండ ఇలా క్షేత్రాలు చాలా ఉన్నాయి. అటువంటి క్షేత్రాల్లో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా అర్చనా విధానం జరుగుతుంది. తిరుమలలో కూడా స్వామికి వికనసార్చన అంటే వికనస మహర్షి పరంపరలో ఉన్న వాళ్ళ ద్వారా అర్చన అంటే చాలా ఇష్టం. అటువంటి వికనస మహర్షి అవతరించిన రోజు ఇంక రెండోది హయగ్రీవుడు. హయము అనేటువంటి గుర్రము మొగల రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడు వేదాలు తస్కరిస్తే
ఎవరి చేత కూడా నాకు మరణం లేదు, నాలాగే ఉండేటువంటి వాడు ఎవడైతే గుర్రం ముఖం కలిగి ఉంటాడో అటువంటి వాడి ద్వారా నేను మరణిస్తాను అని ఆ రాక్షసుడు బ్రహ్మగారి దగ్గర వరం కోరుకుంటే మళ్ళీ శ్రీమన్నారాయణమూర్తి ఈ గుర్రము ముఖంగా హయము అంటే గుర్రము కదండి, ఆ ముఖము కలిగినటువంటి ఆయన వీడిని వధించి లోకాలకు మళ్ళీ వేదాలని కాపాడి శాంతిని కలిగించాడు. విద్యాదేవతగా ఉన్నాడు హయగ్రీవుడు. అందుకే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుడి ఉపాసన వల్ల జ్ఞానము, ధైర్యము, విద్య ఇవన్నీ కూడా అటువంటి హయగ్రీవుడు కూడా ఈవేళే జన్మించాడు ఈ శ్రావణ పౌర్ణమి రోజునే. వికనస మహర్షి ఉద్భవించినటువంటి రోజు. వైఖానస అందరూ కూడా ఇవాళ వికనస జయంతి చేసుకుంటారు. అలాగే లక్ష్మీ హయగ్రీవ జయంతి చేసుకుంటారు అన్నమాట. అలాగే రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ళు, అప్పా తమ్ముడు వీళ్ళు చక్కగా వాళ్ళ యొక్క అనురాగం, ఆ బంధం, అన్నా చెల్లెళ్ళ యొక్క అనుబంధం, అక్కా తమ్ముళ్ళ అనుబంధం. అలా అన్నాదమ్ముళ్ళు లేరనుకోండి, అప్పా చెల్లెలు కూడా రాఖీ కట్టుకోవచ్చు, తప్పు లేదన్నమాట. కాబట్టి అన్నా చెల్లెళ్ళు అన్నదమ్ముల యొక్క అనుబంధానికి ఈ ప్రతీకగా ఈ రాఖీ పౌర్ణమి చెప్పారు. దీన్నే ఉత్తరాది యందు కూడా విశేషంగా చేస్తారు. రక్షాబంధన దివస్ అనే పేరుతోటి వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో మనం కూడా ఈ రాఖీ పండుగ చేసుకుంటూ మంచి పనులు ఏదైనా మంచి చేయొచ్చు కదండి. కాబట్టి రాఖీ పౌర్ణమి చేసుకోవడం, రాఖీ కట్టడం వల్ల కూడా అన్నగారికి శాంతి కలుగుతుంది. చెల్లెలకు కూడా అక్కకో ఏదో బహుమతులు కానీ చీర, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా మంచి బహుమతులు ఇస్తే వాళ్ళు కూడా ఆనందపడతారు. అంటే ఆడపడుచు ఆనందంగా ఉంటే మనకు ఆనందమే కదండి. అటువంటి అలాగే శ్రావణ పౌర్ణమి లక్ష్మీదేవిని నారాయణ సమేతంగా ఆరాధన చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాల పూర్ణమైన కళలతోటి చంద్రుడు ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉంటాడు. కాబట్టి చంద్రుడిని ఆరాధన, చంద్రుడి సహోదరి కాబట్టి ఆ లక్ష్మీదేవి నారాయణ సమేతంగా కూడా ఈ రోజున ఆరాధన చేస్తే చాలా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. తెలుగు వన్ భక్తి వన్ తరపున వికనస మహర్షి యొక్క జయంతి సందర్భం వైఖానస అందరికీ కూడా భారతదేశంలో విదేశాల్లో ఉన్న వైఖానస అందరికీ కూడా వికనస జయంతి శుభాకాంక్షలు, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఏదైనా పారాయణ చేసుకున్న గోష్ఠిగా ఉన్నప్పటికీ కూడా అందుకే వికనస స్తోత్రాన్ని, విశ్వక్షేణ స్తోత్రాన్ని, లక్ష్మీ ఐగ్రీవ ధ్యానాన్ని కూడా శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని వికనస మహర్షిని, విశ్వక్షేణుణ్ణి, లక్ష్మీ హైగ్రీవుణ్ణి, శంకరాచార్యుల వాళ్ళ గురువులు ఎంతోమంది మనకు గురువులు గణపతిని వీళ్ళందరినీ కూడా స్తుతించి అప్పుడు విష్ణు సహస్రనామం మరొక పారాయణలన్నీ కూడా చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది, భక్తి కలుగుతుంది. దానివల్ల మనకు విద్యందు మంచి అభివృద్ధి కలుగుతుంది అని చెబుతూ అందరికీ కూడా భక్తివన్ తెలుగు వన్ తరపున భారతీయులకి, ప్రవాస భారతీయులు కూడా శ్రావణ పౌర్ణమి, అలాగే వికనస జయంతి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.